ఆ పాపము సంక్రమించిందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి పాపము నుంచి మానవుని విడుదల చేయాలంటే పరిశుద్ధమైన రక్తము చేత విడుదల కలుగుతుందని తండ్రి యొక్క ఉద్దేశమై ఉన్నది ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు ప్రభువాన్ని శరీరధారిగా మానవ రూపము ధరించి కన్యమరియ గర్భాన్ని పుట్టి ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు అద్భుతమైన సేవ చేసి ప్రియులారా మరి అనేక రీతిలుగా ఆయన అనేక మందిని ప్రియులారా దర్శించిన రీతిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, యేసు ప్రభు వారు ఎక్కడ ఏది చేసిన అద్భుతము, ఆశ్చర్యము, గొప్ప కార్యము, చనిపోయిన వారిని లేవనెత్తడము, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని ఎవరిని చూసినా స్వస్థపరుస్తుంటే ఆనాటి శాస్త్రులు, సద్దుకైలు, పరిసయ్యులు అసూయ చేత యేసు ప్రభువుని ప్రియులారా మరి ఇలాగే కనుక మనం వదిలేస్తే మనల్ని అందరూ వదిలి వెళ్ళిపోతారని, ఆయన ఎలాగైనా శిక్షించాలి, ఆయన ఎలాగైనా చంపాలని ఒక దురుద్దేశముతో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు ఆయన్ని ప్రియులారా మరి చంపాలనే ఉద్దేశముతో ప్రియులారా మరి ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని చంపడం జరిగింది. చంపడమే కాదు ప్రియులారా, సిలువపై మరణించాడు, సమాధి చేయబడి సమాధి నుండి పునరుద్ధానుడై ప్రియులారా మరి ఏ తండ్రి అయితే మరి ఆయన పంపి ఉన్నాడో అదే తండ్రి దగ్గరికి మరలి వెళ్ళాడు. మనకైతే ప్రియులారా ఆదరణకర్తనైనటువంటి పరిశుద్ధాత్మను మన మధ్యన ఉంచాడు. మనం ఏమి చేయాలంటే నమ్మి బాప్తిసం పొందాలి. యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొందితే ప్రియులారా మన ముందున్నవి రెండు, ఒకటి నిత్య నరకము, ఒకటి పరలోకము, 2 నరకము. నీవు పరలోకము చేరాలంటే ఈ లోకములో ఉండగానే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొందినట్లయితే పరలోక రాజ్యము నీదే. ఒకవేళ నమ్మకపోతే నిత్య నరకాగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియులారా మరి ఏది కావాలో మనం ఆలోచించుకొని ఇదిగో బిడ్డల పత్రికలు తీసుకొస్తున్నారు. పత్రికలు తీసుకుని దేవుని యందు విశ్వాసం ఉంచి యేసునందు ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. పరలోక రాజ్యంలో మీరందరూ మనందరము కూడా పరలోక రాజ్యంలో చేరాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. మీరందరూ ఈ మాటలు విన్న మీ అందరూ కూడా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించండి. మీ అందరి కోసం, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం ప్రార్థన.